హాయ్ అండి. నా పేరు దుర్గా భవాని. ఎప్పటినుంచో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. అన్నవరంలో నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకైతే యూట్యూబ్ గురించి పెద్ద అవగాహన లేదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కన్సిడర్. అండ్ నాకన్నా సీనియర్స్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. ఎట్లా చేయాలి ఏంటి అని. మంచి వ్లాగ్స్ అయితే తీయడానికి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. సో పిల్లల్ని తీసుకొని అయితే నేను అన్నవరం వచ్చాను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో. కాకినాడకి అన్నవరంకి చాలా డిఫరెన్స్ అయితే తక్కువ. బట్ ఇది నేను సెకండ్ టైం రావడం. అంటే నేను ఎక్కువ వచ్చింది లేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం చేసుకుని వచ్చేసాం అంతే. బట్ ఈసారి నేను చూసేదే కాకుండా పిల్లలతో కూడా దర్శనం జరగాలి, పిల్లలు కూడా అన్నీ చూడాలి అని చెప్పి ఈ సండే ఈ హాలిడే అయితే మంచిగా అన్నవరం ప్లాన్ చేశాము. సో నేను ఫస్ట్ నా ఫ్యామిలీతో ఒక పిక్ దిగేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ మొబైల్స్ తీసేసుకుంటారు. దర్శనం అయిపోయింది. కొండ నుంచి కిందకి రాగానే ఫోన్ తీసుకున్నా. అండ్ ఇక్కడ రావి చెట్టు ఉంటుంది. ఇక్కడ నేతి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ప్రదర్శనలు చేసి నేతి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. సో నేను కూడా మా అమ్మ నేను మేమంతా ప్రదర్శనలు చేసి మేము కూడా దీపాలు అనేవి తీసుకొని వెలిగించడం స్టార్ట్ చేసాం. పిల్లలైతే అమ్మ మేము కూడా వెలిగిస్తాము మాకు ఇవ్వు అంటున్నారు. బట్ పిల్లలతో అంత ఈజీ కాదు కదా, చేతులు కాల్చుకుంటారు. అక్కడి నుంచి మనమే బాధపడాలి. సో నో, నాట్ అలౌడ్, ఇట్లాంటివి ఏం చేయొద్దు అని చెప్పి నేనే దేవుడికి మంచిగా దండం పెట్టుకొని దీపాలు అవి వెలిగించాను. సో అక్కడితో మాకు అక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది. మార్నింగ్ నుంచి మేమైతే ఏం తినలేదు, పిల్లలు కూడా అసలు ఏం తినలేదు. అంటే ఫాస్టింగ్ చేసి వచ్చాము ఇక్కడికి. సో ఈ పూజ కంప్లీట్ అయిపోయినాక మేము లంచ్కి అయితే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము. మేమైతే ప్రసాదాలు తీసుకున్నాము కౌంటర్ దగ్గరకు వెళ్ళి. అండ్ మేము లంచ్కి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ మేము ఈరోజు సండే కదా, ఎవరు పెద్దగా రారు అని అనుకున్నాము. లంచ్ దగ్గర లైన్ చూస్తే నిజంగా అమ్మో ఇంతమందా అనిపించింది. మాలాగే అందరూ అనుకొని ఉండుంటారు అనిపించింది. అండ్ మేము వెళ్తూ ఉన్న మధ్యలో కోలాటం చేస్తున్నారు. నిజంగా పిల్లలు ఎంత చక్కగా కోలాటం ఆడుతున్నారంటే చూస్తే మాకే చేయాలనిపించింది. మా పిల్లలైతే అమ్మ మేము కూడా చేస్తాం, మమ్మల్ని ప్లీజ్ జాయిన్ చేయి అని అంటున్నారు. ఇక్కడ జాయిన్ చేసేది కాదు, వాళ్ళు ఆల్రెడీ మంచిగా ట్రైనింగ్ అయ్యి వచ్చి చేస్తున్నారు. నువ్వు కూడా నేర్చుకో అని చెప్పా. నాకు చూస్తేనే చేయాలనిపించింది. పాపం మా పిల్లలైతే చాలాసేపు మారం చేశారు, అమ్మ నేను చేస్తా అని. ఫైనల్గా లంచ్ చేసే టైం అయితే వచ్చింది. అంత ఈజీగా రాలేదు. దర్శనం అయితే చాలా ఈజీగా అయింది. లంచ్ అయితే అస్సలు చాలా అంటే చాలా టైం పట్టింది. ఫైనల్గా మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. హ్యాపీగా తినేసి వచ్చేసాము. అండ్ ఫైనల్గా మేము కొండ దిగేసే టైంలో ఒక పిక్చర్ అయితే తీసుకున్నాను పిల్లలతోటి. అండ్ ఇంకా ఫైనల్గా మేము ఒక్క ప్లేస్ విజిట్ చేయలేదు. అది గోవులకి గడ్డి పెట్టాలి అనేసి పిల్లలు తినిపిస్తానంటే వాళ్ళని తీసుకొని వెళ్ళాను. అక్కడికి తీసుకొని వెళ్తే అక్కడ అప్పటికే ఆవులు చాలా వరకు గడ్డి పెడతానే ఉంటున్నారు. సో మేము దాణా తీసుకున్నాము. నాకైతే భయం అవుతూ ఉంది, ఎందుకంటే ఆవులు అంటే నాకు చాలా భయం. అవి ఏం చెయ్యవు, బట్ అవి తినడానికే మా దగ్గరకు వస్తున్నాయి. నేనేమో పొడి చేయడానికి వస్తున్నాయేమో అని భయపడితే వెనక్కి వెళ్తున్నా. పిల్లలైతే మాత్రం నేను పెడతా అంటూనే ఉన్నారు. సో ఫైనల్గా దాణా అయితే తినిపించాం. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా పిల్లల్ని ఎప్పుడు పార్క్స్కి, మూవీస్కి ఇట్లాంటి ప్లేసెస్కే కాకుండా ఇట్లా దేవాలయాలకు కూడా తీసుకొస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా మంచి మంచి విషయాలు అయితే నేర్చుకుంటూ ఉంటారు. ఈ వీక్ అయితే నేను చాలా హ్యాపీ అనమాట. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ మేము ఫైనల్గా ఇంటికి వచ్చేసే ముందు ఒక అంకుల్ అయితే ఒక అమ్మాయి పిక్చర్ డ్రా చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఆమె ఎలా ఉందో అలానే డ్రా చేస్తున్నారు. నాకు కూడా డ్రా చేసుకోవాలి, నా పిక్చర్ డ్రా చేయించుకోవాలి అనిపించింది. కానీ అప్పటికి
చాలా టైం అయిపోయింది, పిల్లలతో ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుందని మేమైతే కాకినాడ స్టార్ట్ అయిపోయాం. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్.